డాక్టర్ శ్రీనాథ్ న్యూరో సర్జన్ రెనోవా హాస్పిటల్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మీకు అవగాహన కొరకు కొన్ని టాపిక్స్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మొదటిగా మనము బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడదాం. బ్రెయిన్ స్ట్రోక్ అనగా మనం చాలా వరకు పక్షవాతం అని మనకు తెలుసుంటుంది. చాలా వరకు పక్షవాతంలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో బ్రెయిన్లో రక్త ప్రసారం ఆగిపోవడం వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. ఇంకోటేమో బ్రెయిన్లో రక్తం బయటికి రావడం వల్ల రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల రక్తం బయటకు వచ్చినప్పుడు దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఈ రెండు రకాల బ్రెయిన్ స్ట్రోక్కి మన లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. కాబట్టి ఈ రెండు రకాల బ్రెయిన్ స్ట్రోక్లని మనం పరీక్షల ద్వారా తెలుసుకోవడము, దాని ప్రకారంగా సరైన ట్రీట్మెంట్ అనేది జరగడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మొదటిగా కారణాలకు వస్తే ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కారణము మొదటిగా చాలా వరకు బీపీ, షుగరు ఈ ఉన్న వాళ్ళలో చాలా తరచుగా గమనిస్తుంటాము. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ సరిగా లేనప్పుడు ఈ బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవడం వల్ల క్రమేణా కొన్ని సంవత్సరాల జబ్బు తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మామూలుగా ఈ బీపీ సరిగ్గా కంట్రోల్ లేనప్పుడు చాలా ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు అయితే మూసుకుపోవడం కానీ లేకపోతే చిట్లిపోవడం కానీ జరగడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకు తరచుగా జరుగుతుంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు క్రమేణా ఒక్కొక్క ఫంక్షన్ అనేది అంటే మాట తేడాలే కానీ లేకపోతే కాలు చేయి తేడాలని కానీ క్రమేణా జరగడం జరుగుతుంది. కొన్ని నిమిషాల మీద కానీ కొన్ని గంటల మీద కానీ ఈ మార్పులు గమనించడం జరుగుతుంది. దీన్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. ఇది రక్త ప్రసారం ఆగిపోవడం వల్ల జరుగుతుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఇది ఎంత త్వరగా గమనిస్తే అంత త్వరగా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది జరగడం జరుగుతుంది. సాధారణంగా 3-4 గంటల లోపల ఈ పరిస్థితిని మనం పసిగట్టినట్టయితే ఇమీడియట్గా కొన్ని ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చి మనము ఈ కండిషన్ని దాదాపు మొత్తంగా కంప్లీట్గా రిలీఫ్ రావడానికి, క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎలా అయితే సమయం పెరుగుతుందో అలాంటప్పుడు ట్రీట్మెంట్ రిజల్ట్ కూడా మనకు తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ అవగాహన అనేది ఇస్కెమిక్ స్ట్రోక్కి చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ అవగాహన ఉండాల్సి వస్తుంది. రెండో రకమైన ఈ హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తం చిట్లిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్ సడన్గా వస్తుంది. ఇమీడియట్గా మనకు మనిషిలో స్పృహలో తేడాలే కానీ లేకపోతే మాటలో తేడా కానీ లేకపోతే కాలు చేయి బలంలో తేడా కానీ ఒకటే నిమిషంలో మొత్తం ప్రాబ్లం అనేది మనకు బయటపడుతుంది. సో ఈ హెమరేజిక్ స్ట్రోక్లో కూడా మనకు రక్తం ఎంత బయటకు వచ్చిందని దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మనకు డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించి దానికి పరీక్షలు కానీ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవడంలో మనకు ప్రాణం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాలు చేయి వీక్నెస్ ఎప్పుడైతే వస్తుందో దాని ట్రీట్మెంట్ అనేది సమయం పడుతుంది. కాబట్టి మనకు ప్రాణం కాపాడుకునే అవకాశం దాని గురించి మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది.